వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. నువ్వు భారతీయుడివా? అయితే రుజువు చూపించుకో. భారతీయుడివా? అయితే ప్రూవ్ చేయి. ఇప్పుడు దేశంలో నెమ్మదిగా వినిపిస్తున్న ప్రమాదకరమైన ప్రశ్నే ఇది. మీ దగ్గర పాస్పోర్ట్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది, పాన్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అయినా సరే నువ్వు భారతీయుడు అని రుజువు చేయి అంటున్నారు. ఇక్కడ ఒక్క విషయం క్లియర్ గా చెప్పాలి. పాస్పోర్ట్ ఒక్కటే పౌరసత్వానికి తుది సాక్ష్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. లీగల్ గా అది తప్పు కాకపోవచ్చు. పాస్పోర్ట్ ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణ పత్రం. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. పాస్పోర్ట్ కాదంటారు, ఆధార్ కార్డు కాదంటారు, ఓటర్ కార్డు కూడా తుది సాక్ష్యం కాదని అంటారు. అయితే సామాన్యుడు తన పౌరసత్వాన్ని, తన సిటిజన్షిప్ ని ఎలా రుజువు చేయాలి? పాస్పోర్ట్ ఇచ్చే ముందు పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు, చిరునామా చూస్తారు, రికార్డులు చూస్తారు, ప్రభుత్వ యంత్రాంగమే ఆ పత్రం ఇస్తుంది. అయినా సరే చివరికి అదే ప్రభుత్వం అది చాలదు అంటోంది. అయితే ప్రజల ప్రశ్న చాలా సింపుల్. మీరిచ్చిన పత్రాలకే మీరు విలువివ్వకపోతే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఇంకో ముఖ్యమైన విషయం, ఆధార్ కార్డు కూడా పౌరసత్వ సర్టిఫికేట్ కాదు, ఓటర్ ఐడి కూడా ఎక్కడైనా సవాల్ చేయబడవచ్చు. పాస్పోర్ట్ కూడా ఫైనల్ ప్రూఫ్ కానే కాదు. అంటే మన దగ్గర ఉన్నవి ఎక్కువగా ఐడెంటిటీ డాక్యుమెంట్స్. కానీ ప్రభుత్వం అడుగుతోంది సిటిజన్షిప్ డాక్యుమెంట్, పౌరసత్వ పత్రం. అసలు భారతదేశంలో ప్రతి పౌరుడికి ఇచ్చే ఒకే ఒక్క పౌరసత్వ సర్టిఫికేట్ లేదు. ఇక్కడే గందరగోళం. పేదవాడు ఏం చేయాలి? తండ్రి పుట్టిన సర్టిఫికేట్ తెచ్చుకో, తల్లి పుట్టిన సర్టిఫికేట్ తెచ్చుకో, తాత ఎక్కడ పుట్టాడో చెప్పు, అమ్మమ్మ ఏ ఊరిదో చూపించు. ఇది చట్ట ప్రక్రియలా కనిపించవచ్చు, కానీ సామాన్యుడికి ఇదొక శిక్షలా మారుతుంది కూడా. ఒక వ్యక్తి గ్రామంలో పుట్టాడు, ఆసుపత్రి లేదు, బర్త్ సర్టిఫికేట్ లేదు, పాత రికార్డులు పోయాయి, మున్సిపల్ ఆఫీస్లో పేరు లేదు, కుటుంబం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి బారిపోయింది. అప్పుడు ఆ మనిషి భారతీయుడు కాదా? కాకూడదా? ఈ దేశం కేవలం పేపర్లతో నిర్మించబడలేదు. ఈ దేశం తరాల జీవనంతో నిర్మించబడింది. భూమి తిరిగిన చేతులు, పన్నులు చెల్లించిన కుటుంబాలు, దశాబ్దాలుగా ఓటు వేసిన ప్రజలు, సైన్యంలో పనిచేసిన పిల్లలు, వీళ్ళందరినీ ఒక్కసారిగా అనుమానితుల్లా నిలబెడితే అది గుడ్ గవర్నెన్స్ కానే కాదు. అది పరిపాలనా వైఫల్యం. ప్రభుత్వానికి అక్రమ వలసల్ని అడ్డుకునే హక్కు ఉంటుంది, ఉండాలి కూడా. దేశ భద్రతను కాపాడే బాధ్యత ఉంది, ఉండాలి కూడా. కానీ ఆ పేరుతో నిజమైన భారతీయుల్ని భయపెట్టే హక్కు మాత్రం ప్రభుత్వానికి లేదు. పౌరసత్వం పోలీస్ స్టేషన్ ప్రశ్న కాదు, అది మనిషి గౌరవానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ప్రజల్లో భయం ఎందుకు వస్తోంది? ఎందుకంటే ప్రభుత్వం ఒక క్లియర్ సమాధానం, ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వటం లేదు. ఏ పత్రం సరిపోతుంది, ఏ పత్రం సరిపోదు, పుట్టిన సర్టిఫికేట్ లేకపోతే ప్రత్యామ్నాయం ఏంటి, వాట్ ఈస్ సబ్స్టిట్యూషన్, తల్లిదండ్రుల రికార్డులు లేకపోతే మార్గం ఏంటి? ఇవన్నీ స్పష్టంగా చెప్పకుండా, సూటిగా చెప్పకుండా నువ్వు ప్రూవ్ చేయి అంటే అది న్యాయం కాదు. ఇది పేదల సమస్య మాత్రమే కాదు, మధ్య తరగతి కుటుంబాలకు పాత రికార్డులు సేకరించడం కష్టం. మరి రోజువారీ కూలీ ఏం చేయాలి? బస్తీల్లో ఉండే కుటుంబాలు ఏం చేయాలి? చదువు లేని వృద్ధులు ఏం చేయాలి? తరలిపోయిన కార్మికులు, వాళ్లను ఏ కౌంటర్ ముందు నిలబెడతాం? ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ఒక్కటే. చట్టం కఠినంగా ఉండొచ్చు, కానీ అమలు మానవీయంగా ఉండాలి. ఒక హ్యూమన్ ఫేస్ ఉండాలి. ప్రభుత్వం చెప్పాలి, గవర్నమెంట్ హ్యాస్ టు ఆన్సర్. మేము అక్రమ వలసదారులని గుర్తిస్తాం, కానీ నిజమైన భారతీయుడిని కాగితాల పేరుతో వేధించాం. ఆ భరోసా ఇవ్వకపోతే ప్రజల్లో అనుమానం పెరుగుతుంది. పాస్పోర్ట్ ప్రూఫ్ కాదని చెప్పడం సులభం, ఈజీ అది. కానీ అయితే ఏది ప్రూఫ్, ఏది రుజువు, ఏది సాక్ష్యం అని అడిగితే ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి, చెప్పగలగాలి, చెప్పి తీరాలి. లేకపోతే రేపు ఈ దేశంలో ప్రతి పౌరుడు ఓ ఫైల్ పట్టుకుని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దేశభక్తిని నినాదాలతో కొలవకండి, నో స్లోగన్స్. పౌరసత్వాన్ని అనుమానంతో చూడకండి, అదే సిటిజన్షిప్ ని డౌట్ చేయడం. భారతీయుడిని మన దేశంలోనే పరాయివాడిగా నిలబెట్టాల్సిందే. చివరాఖరి ప్రశ్న ఒకటే, లాస్ట్ క్వశ్చన్. ఈ దేశంలో పౌరుడు తన భారతీయతను మళ్ళీ రుజువు చేసుకోవాలా? లేక ప్రభుత్వం తన పౌరుల మీద నమ్మకాన్ని రుజువు చేయాలా? వాట్ ఈస్ ద ప్రూఫ్? ఆన్సర్ ప్లీజ్.